వైసీపీని మరింత బలోపేతం చేయడానికి అధినేత వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలోని సీనియర్ నాయకులను తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారట. తాజాగా గోదావరి జిల్లాకు చెందిన ఒక ముఖ్య నేతతో చర్చలు కూడా జరిపినట్లు తెలిసిందే. వైఎస్ఆర్కు అత్యంత అద్భుతంగా ముద్రపడిన ఆ నాయకుడు వైసీపీలోకి వస్తారా? వస్తే నాయకుడు ఏ పదవి వరించే అవకాశం ఉంది? జస్ట్ వాచ్ ది స్టోరీ. వైసీపీలో సీనియర్ల కొరత అధినేత జగన్ను ఇబ్బంది పెడుతుందా? కాంగ్రెస్లోని సీనియర్ నాయకులను పార్టీలకు తీసుకువచ్చే ప్రణాళిక సిద్ధం చేశారా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవుననే అనిపిస్తుంది. వైసీపీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత జగన్ కూడా పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. విజయసాయిరెడ్డి వంటి సీనియర్ నాయకుడు పార్టీని వీడిన తర్వాత జగన్కు రాజకీయ సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. పైగా ఢిల్లీలో పార్టీకి వారధిగా ఉండేవారు కూడా లేకుండా పోవడం జగన్కు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ను వైసీపీ నేతలు కలవడం ఆసక్తికరంగా మారింది. ఉండవల్లిని వైసీపీలోకి ఆహ్వానించడానికే సదరు నాయకులు అక్కడికి వెళ్లారనే చర్చ జరుగుతోంది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో పాటు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్లు మిథున్ రెడ్డితో ములాఖతయ్యారు. అనంతరం వాళ్ళు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ను తన నివాసంలో కలిసి దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. ఉండవల్లిని వైసీపీలోకి ఆహ్వానించడానికే సదరు నాయకులు అక్కడికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. వైసీపీలో ఉండవల్లి వంటి సీనియర్లు ఉండడం పార్టీకి ప్లస్ అవుతుందని, వైఎస్ జగన్కు కూడా రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని వారు చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని, కూటమి ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ఉన్న వైసీపీలో చేరితే మరిన్ని రాజకీయ అవకాశాలు వస్తాయని వారు ఉండవల్లికి చెప్పినట్లు తెలిసింది. ఉండవల్లి అరుణ్ కుమార్ 1972లో జరిగిన జయాంధ్ర ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పాల్గొన్నారు. అప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఉండవల్లిని వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఇక రాజశేఖర రెడ్డి అండతోనే 2004, 2009లో రాజమండ్రి ఎంపీగా 2 సార్లు గెలుపొందారు. 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటుకు సంబంధించిన అనేక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. ఇక వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై ఉండవల్లి కోర్టులో కేసులు వేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉండవల్లి ఉన్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి వారు ఏపీకి వచ్చినప్పుడు వారి ప్రసంగాలకు ట్రాన్స్లేటర్గా వ్యవహరించేవారు. గాంధీ కుటుంబంతో ఉండవల్లికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ అవకాశాలన్నీ రావడానికి వైఎస్ఆర్ కారణమని ఉండవల్లి అనేకసార్లు చెప్పారు. అంతేకాకుండా వైఎస్ ఫ్యామిలీకి విధేయుడిగా కూడా ఉండవల్లిపై ముద్రపడింది. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఉండవల్లి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై కూడా పోరాడుతూనే ఉన్నారు. అయితే 2014 తర్వాత క్రియాశీల రాజకీయాలకు ఉండవల్లి దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకపోయినా రాజకీయాలకు మాత్రంగా దూరంగా ఉన్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వంపై ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వైసీపీలో లేకపోయినా వైఎస్ జగన్కు మాత్రం సపోర్టుగా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే అనేక అంశాలపై అవగాహన ఉన్న నాయకుడిగా ముద్రపడిన ఉండవల్లి వైసీపీలో ఉంటే పార్టీకి కలిసి వస్తుందని కొన్నాళ్లుగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలోకి రావాలని ఆ నేతలు కోరినట్లు తెలిసింది. వైసీపీకి కానీ వైఎస్ జగన్కు రాజకీయ సలహాదారుడిగా ఉండాలని, ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పార్టీకి తోడుగా ఉండాలని వారు కోరినట్లు సమాచారం. వైసీపీ నేతల మాటలను పూర్తిగా విన్న ఉండవల్లి అరుణ్ కుమార్ తన నిర్ణయాన్ని మాత్రం వెల్లడించలేదు. తాను ఇప్పటికీ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారని మాత్రం చెప్పినట్టు తెలిసింది. అయితే వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన ఉండవల్లిని స్వయంగా వైఎస్ జగన్ ఆహ్వానిస్తే బాగుంటుందనే చర్చ పార్టీలో జరుగుతుంది. అంత సీనియర్ వద్దకు మామూలు నాయకులను కాకుండా జగన్నే స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తే
ఉండవల్లి కూడా తప్పకుండా పార్టీలోకి వస్తారనే చర్చ జరుగుతుంది. ఉండవల్లి వంటి సీనియర్ నాయకుడు పార్టీలోకి వస్తే వైసీపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం వస్తుందనే టాక్ వినిపిస్తుంది. మరి ఉండవల్లిని స్వయంగా పార్టీలోకి ఆహ్వానించడానికి జగన్ వెళ్తారా, లేదంటే కనీసం ఫోన్ అయినా చేసి మాట్లాడతారా అని పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఉండవల్లి విషయంలో ఏం జరుగుతుందో చూడాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు.